లోకి వచ్చింది. అంతేకాదు తన బంధుమిత్రాదులు కూడా ఆయన దగ్గరికి చేరి ఆయన పడ్డ కష్టాలను తలుచుకొని ఏడుస్తూ వాళ్ళు తెచ్చిన బహుమానాలు ఏబుకి ఇస్తూ ఉంటారు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎన్నో పోరాటాల్లో పాపం ప్రయాణం చేశావు నువ్వు తమ్ముడా, అన్నా, అక్క. ఎన్నో దాడులు జరిగినాయి, ఎన్నో పోరాటాలు జరిగినాయి. శత్రువు ఒక ఆట ఆడాడు నీతో, కానీ అన్ని దెబ్బలు తిని కూడా ఈరోజు కూడా ఏబులాగా నువ్వు అదే విశ్వాసాన్ని పట్టుకొని పోరాడుతున్నావు. ఇన్ని గాయాలైనా ఇంకా ఒక్క నిరీక్షణ, ఒక్క విశ్వాసం. నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు అనే ఆ విశ్వాసంతో నువ్వు ఏబు ఎదురు చూసినట్టు చూసావు. చూడు, ఏబుకు వచ్చిన 2 ఆశీర్వాదం రాబోతున్న సంవత్సరంలో నా దేవుడు నీకు దయచేయబోతున్నాడు.